పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో పామాయిల్ తోట అగ్నికి ఆహుతైంది. ఎండిపోయిన మొక్కజొన్న తోటకు మంటలు అంటుకోవడంతో పక్కనే ఉన్న 2.5 ఎకరాల పామాయిల్ తోట కూడా పూర్తిగా దగ్ధమైంది. ఇక ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కొండవీటి శ్రీనివాసరావు కోరారు. అసలు కనీసం మామూలుగా కూడా లేదు. ఖచ్చితంగా మేమన్నా నీళ్లు పెడితే ఏదైనా ఆశ ఇగురు వస్తుందని ఆశపడ్డాము మేము. అదిగోండి, అదిగో బావి, అదిగో ఇంజన్, అదిగో చేలోనే. అసలు కనీసం మామూలుగా కూడా లేదు. ఖచ్చితంగా బతికొండ మొక్క. నేను ఆశపడ్డాను నాన్నగారు నీళ్లు పెడితే ఇప్పుడు ఇది బోయదలు ఉంటాయి కదా, బోయదలు